హీరో జూనియర్ ఎన్టీఆర్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశంపైన కీలక వ్యాఖ్యలు చేయడంతో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం పైన చర్చ జరుగుతోంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వైఎస్ జగన్ కోరుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తెలుగుదేశం పార్టీలోని 70 నుంచి 80% మంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్కు నిజమైన వారసుడు అతనేనని భావిస్తున్నారన్నారు. ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థలో జూనియర్ ఎన్టీఆర్ అయితే కొత్త ముఖమని, ఆయన రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు ఇంత దిగజారి ఉండవని జగన్ కూడా భావిస్తూ ఉండొచ్చని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో వైసీపీలోని 80 నుంచి 90% మంది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం సాధించాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్లోని 80 నుంచి 90% మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ గెలవాలని ఆకాంక్షిస్తారని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్లకు వైఎస్ జగన్తో ఉన్న సంబంధాలతో పాటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడులను ఓడించాలనే లక్ష్యం దీనికి ప్రధాన కారణమని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగం ప్రవేశం పైన తెలుగు రాష్ట్రాలు చాలా కాలంగా చర్చ అయితే నడుస్తూ వస్తోంది. ఇక ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారాన్ని కూడా నిర్వహించారు. ముఖ్యంగా 2009 ఎన్నికల సమయంలో విస్తృతంగా పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత వివిధ పరిణామాల కారణంగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కు మధ్య దూరం పెరిగి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చినప్పటికీ ఆయన మాత్రం దీనిపై స్పందించలేదు. తెలుగుదేశం పడిలేచిన పార్టీ పడిపోయిన ప్రతిసారి అంతే వేగంతో లేస్తూ వస్తోంది. 2019లో గెలిచిన జగన్ తెలుగుదేశం పార్టీని చాలా తేలిగ్గా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడును దారుణంగా దెబ్బతీశానని భావించారు. కానీ గోడకు కొట్టిన బంతిలా దూసుకు వచ్చారు చంద్రబాబు. పడిన చోటే నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా దెబ్బతీశారు. అయితే కూటమి దూకుడుతో ఇప్పుడు జగన్ బెంబేలెత్తిపోతున్నారు. తెలుగుదేశం కూటమిని ఢీ కొట్టడం అంత ఈజీ కాదు అని ఆయనకు తెలుసు. అలా అని పాత వ్యూహాలు ఏపీలో పనిచేయడం లేదు. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి మదిలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కష్టం నుంచి గట్టెక్కించగలరని ఆయన బలంగా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎన్టీఆర్కు అవకాశం జరిగిందంటూ బయటకు వచ్చారు కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పరిస్థితి నానాటికి దిగజారింది. లోకేష్ వల్ల కాదు, జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి రప్పించి పగ్గాలు అందించాలన్న డిమాండ్ కూడా వచ్చింది. చాలామంది సీనియర్లు ఈ వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే వాటన్నిటికీ తట్టుకొని నిలబడ్డారు చంద్రబాబు, లోకేష్. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ అవతరిస్తున్నారు. పార్టీ సైతం ఆయన చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఏపీలో పట్టాభిషేకమే తరువాయి అన్నట్లు పరిస్థితి మారింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేన సపోర్టు కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు పుష్కలంగా ఉంది. టీడీపీని కట్టడి చేయాలంటే జగన్ కష్టంగా మారింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీల వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. వైసీపీ హయాంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వర్కి అవమానం జరిగింది. చంద్రబాబును అరెస్టు చేసి 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచేశారు. ఆ సమయంలో సైతం జూనియర్ ఎన్టీఆర్ నోరు తెరవలేదు. తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు కుటుంబానికి కానీ అండగా నిలవలేదు. పైగా అప్పట్లో కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీమోహన్ను కట్టడి చేయలేదు. దాంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఒక అంచనాకు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్
టీడీపీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ చేశారని అనుమానించిన వారు కూడా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం తన పని తాను చేసుకుంటున్నారు. ఎక్కడ రాజకీయ వివాదాస్పద అంశాల జోలికే వెళ్ళట్లేదు. అయితే మొన్న అనంతపురం జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఒక వివాదం జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణంగా మారాయి. ఆ వివాదాన్ని పెద్దదిగా చేయడం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని కామెంట్స్ వినిపించాయి. జూనియర్ ఎన్టీఆర్ను మరోసారి తెరపైకి తెచ్చి టీడీపీలో చీలిక తేవాలని జగన్ ప్రయత్నించినట్లు అనుమానాలు కూడా ఉన్నాయి. కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ చేసి చంద్రబాబు నాయకత్వాన్ని విభేదించే టీడీపీ నేతలతో పార్టీని అడ్డగోలుగా చేల్చాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. పొలిటికల్ సర్కిల్లో కూడా ఇది ప్రచారం నడిచింది. అయితే దానికి ధృవీకరిస్తూ ఎటువంటి ఆధారాలు లేవు. ఇక ఇప్పుడు కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి ఎన్టీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తారా అనే విధంగా ఉన్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగనుందో. తన సొంత పార్టీని వదిలి వేరే పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ అయితే వెళ్ళడు అనేవారు చాలామందే ఉన్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.